ఓకే, ఇప్పుడు వచ్చేస్తుంది, తెలిసి వచ్చిందా? దయగో కనిపిస్తుంది వేస్ బానే. లెట్స్ డూ ఇట్. రికార్డ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆడ. హాయ్ ఫ్రెండ్స్ చూసారా, మేము కీప్ ఇట్ న్యాచురల్ అని మేము ఉట్టిగా అనలే. ఏంటంటే మేము ఎక్కడ ఉంటే అక్కడ తీస్తున్నాం అన్నమాట. రోడ్డు మీద ఉన్నప్పుడు, రోడ్డు మీద లిటరల్లీ మనోడికి ఏమనిపించింది అని అంటే ఒక టాపిక్ గురించి మాట్లాడాలి. ఈరోజు ఏదో వాళ్ళ టీమ్ మీటింగ్లో ఒక డిస్కషన్ జరిగిందట. ఈ టాపిక్ అయితే మన వ్యూవర్స్ కూడా బాగుంటుంది, కొంచెం మనకు కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదాం అని అంటే ఎమ్మటే ఇట్లా ఫోన్ తీసినాం, రికార్డ్ ఆన్ చేసినాం, హాయ్ ఫ్రెండ్స్ అన్నాం ఎమ్మటే. పాయింట్ ఏంటి నువ్వు చెప్పు, రికార్డింగ్ స్టార్ట్ చేయమన్నది నువ్వు. పాయింట్ ఏంటి, ఏ టాపిక్ గురించి మాట్లాడదామని? ఫస్ట్ నువ్వు మనోడు యాక్చువల్లీ హీస్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోస్ అన్ని మనకి ఏంటంటే నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా ఇన్ పర్సన్ ఉండకపోవచ్చు, మొత్తం రికార్డింగ్ వీడియోలో మొత్తం అంతా జూమ్ మీటింగ్ లో ఉండొచ్చు. ఏమంటావు? అవుతుందిలే. ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్? మొన్న ఒక వీడియో పాడ్కాస్టింగ్ చేసినాం, 40 minutes మస్తు చేసినాము. చేసిన తర్వాతకి వాయిస్ మిస్ అయిపోయింది, అది డిలీట్ అయిపోయింది వీడియో. బట్ ఎనీవేస్ మళ్ళీ చేయాలి అది కూర్చొని. ఇది అవుతుంది అనుకుంటా పక్క. నువ్వైతే స్టార్ట్ చేయమని. టాపిక్ ఏదో అన్నావు, క్రెడిట్ కార్డ్స్ గురించా? ఓకే, లెట్స్ స్టార్ట్ డూడ్. వాట్ యు వాంట్ టు టాక్ అబౌట్ క్రెడిట్ కార్డ్స్? సో క్రెడిట్ కార్డ్స్ చాలా మంది భయపడతారు వాడడానికి. కొంతమంది బాగా వాడతారు, కొంతమంది వాడతారు కానీ దాన్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోలేరు. అంటే కొంతమందికి పాయింట్స్ని ఎట్లా ఎర్న్ చేయాలి, లేకపోతే అంటే వీడు లాట్ ఆఫ్ షాపింగ్, రైట్? మనం గ్రాసరీస్ వీడు ట్రావెలింగ్, సో వీ గో లైక్ అకామిడేషన్, హోటల్స్. సో ఇవి అన్నిటికి ఏంటంటే దేర్ ఆర్ లైక్ సర్టెన్ కార్డ్స్, సో వేర్ యూ కెన్ gain points, more points. Yeah, you can gain like let's say if ఒక $2,500 లిమిట్ అనుకో. సో కొంచెం లోడర్ రా, ఐ థింక్. మనకు మైక్ లేదు కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడితే బెటర్ ఏమో వాయిస్, ఒకవేళ ఎవరైనా. సో బేసికల్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే వాస్, మళ్ళీ కంప్లైంట్ రాకుండా వాయిస్ బాగాలేదని. సో బేసికల్లీ ఎంత లిమిట్ ఉన్నా కానీ అందులో వాళ్ళు ఇచ్చిన లిమిట్లో అట్లీస్ట్ ఒక 10% ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ అ స్మార్ట్ వే యూ కెన్ గెయిన్ బ్యాక్ దట్ 10% ఆఫ్ దట్ అమౌంట్ అని ఒకళ్ళు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నాకు చెప్పారు. సో ఐ వాంటెడ్ టు పాస్ ఇట్. ఓకే, ఐఎమ్ ప్రిటీ షూర్ దెర్ ఈస్ లైక్ మాస్టర్స్ దేర్, క్రెడిట్ కార్డ్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎట్లా యూజ్ చేయాలి, బెస్ట్ వేస్ ఏంటి అనేది డెఫినెట్లీ ఆడ ఆల్రెడీ ఉంది. బట్ మన మధ్యలో I think let's talk about like your strategy on credit cards and I'll talk about my strategy on the credit cards. And like అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి అని మాట్లాడదాం. అసలు వాట్ ఈస్ యువర్ ఇంట్రడక్షన్ టు క్రెడిట్ కార్డ్? లైక్ ఎట్లా క్రెడిట్ కార్డ్ అనేది ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎట్లా ఏమనిపించింది నీకు, తర్వాతకి వాట్ యు లెర్న్డ్ అబౌట్ క్రెడిట్ కార్డ్? సో నాకు ఫస్ట్ క్రెడిట్ కార్డు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు డిస్కవర్ కార్డ్ ఇచ్చారు. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ కార్డ్ విచ్ you'll get without any as a student. Discover card US lo dude. So I think okay, it's a decent card. కానీ అంటే నేను ఫాలో అయిన స్ట్రాటజీ, మా సీనియర్స్ నాకు చెప్పిన స్ట్రాటజీ ఏంటంటే ఒక క్రెడిట్ కార్డ్ తీసుకో, సో యుల్ గెట్ లైక్ 12 months or 18 months 0% APR. ఇంట్రెస్ట్ బేసిక్ పే చేయని అవసరం లేదు 12 months వరకు. సో యు కీప్ ఆన్ యూజింగ్ ఇట్. సో ఆబ్వియస్లీ వెన్ యు ఆర్ స్టూడెంట్ you want to borrow money, interest free money. సో ఏంటంటే మినిమం బ్యాలెన్స్ ఉంటుంది ఎవ్రీ మంత్ లైక్ $25 or like $30. సో యు పే దట్ and you use it until that interest rate కిక్ అయ్యేంత వరకు. సో వన్స్ నీది అయిపోతుంది అంటే then I'll try to open one more card and then I use that card for that period. So that's how I was there. But later అది అంత గుడ్ స్ట్రాటజీ కాదేమో. It started impacting your credit score and then you started learning it's a good strategy. అంటే మనం స్టూడెంట్ గా ఉంటాం కాబట్టి you really don't need క్రెడిట్ స్కోర్ అంత బాధ చేయం మనము. 800 క్రెడిట్ స్కోర్ ఏమి మనకి అంత అవసరం ఉండదు. ఎందుకంటే యూ డోంట్ యూజువల్లీ బై ఏ హోమ్ ఆర్ లైక్ అ కార్. కానీ ఇట్స్ గుడ్ టు మెయింటైన్ లైక్ అ గుడ్ క్రెడిట్ స్కోర్. కాకపోతే there are many things in terms of
ఎట్లా యూస్ చేయాలి. ఇంకొకసారి ఏంటంటే కొన్ని యాన్యువల్ ఫీ ఉంటాయి Yeah. క్రెడిట్ కార్డ్స్. యా మనం జనరల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే అమ్మ ఇప్పుడు యాన్యువల్ ఫీ ఉంటే ఎందుకు మనకు అవసరం లేదు. ఎందుకు మనకి అవసరం లేదంటే ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఈవెన్ ఇంక్లూడింగ్ మీ యూస్ టు గెట్ స్కేర్డ్ ఆఫ్ యాన్యువల్ ఫీ. ఏంటంటే యాక్చువల్గా దెర్ ఈస్ అన్ యాన్యువల్ ఫీ, యా బట్ ఇఫ్ యూ డోంట్ బాదర్ అబౌట్ దట్ థింగ్, Yeah. అంటే యూ కెన్ గర్న్ మోర్ దెన్ దట్. Annual fee. ఇప్పుడు కొన్ని కార్డ్స్ ఉంటాయి MX ప్లాటినం ఇట్లా, సో ఇట్స్ లైక్ $695 యాన్యువల్ ఫీ ఉంటుంది. యా సో విచ్ ఇస్ లైక్ అ బిగ్ అమౌంట్. Yeah. సో బట్ ఏంటంటే వెన్ యూ గెట్, అంటే నువ్వు కరెక్ట్గా యూస్ చేసుకుంటే బెనిఫిట్స్, యా ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ $1,500-$1,600 వర్త్ ఇట్ యాక్చువల్లీ. $695 కి you are getting almost like $1,500 in return if you know how to use those How to use use it. those features. So yeah, I think ఆటగాడు బాగానే వాడేవాడు. I still use it. సో నేను ఇప్పుడు యూస్ చేస్తున్నా, బట్ మనడు- లేట్ ఇన్ ద గేమ్, బట్ Yeah. స్టిల్ ఇట్స్ నెవర్ లేట్. Never late, yeah, never too late. బట్ యా బేసికల్లీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఐ థింక్ మన వ్యూవర్స్ అంటే మనం జస్ట్ గాట్ స్టార్ట్ లేదు, ప్రెటీ షూర్ దర్ ఆర్ పీపుల్ వాచింగ్ ఫ్రమ్ ఇండియా ఆల్సో. కాబట్టి ఇండియాలో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది ఇండియాలో ఐ థింక్ ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది ఇండియాలో క్రెడిట్ కార్డ్ సిస్టమ్ అనేది. ఐ థింక్ ఇక్కడ ఆల్రెడీ దాన్ని సాచురేట్ అయిపోయింది, కానీ ఇండియాలో ఇది కొత్త సిస్టమ్ లాగా అయింది ఇప్పుడు. ఎందుకంటే చాలా కంపెనీస్ ఫ్రీగా క్రెడిట్ కార్డ్స్ ఇస్తాం అని చెప్పి ఫోన్లు చేయడం, అందరు క్రెడిట్ కార్డులు తీసుకోవడం. సో తీసుకున్న తర్వాతకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్లా క్రెడిట్ కార్డ్ అంటే డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఫ్రీగా అని చెప్పి యూజ్ చేసి దెన్ దే స్టార్టెడ్ పేయింగ్ ఆల్ దీస్ ఇంట్రెస్ట్ రేట్స్, హై ఇంట్రెస్ట్ రేట్స్ పే చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో నేను యాక్చువల్లీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందర క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో తెలుసుకోండి. క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే బేసికల్లీ యు ఆర్ బారోయింగ్ మనీ, డబ్బులు తీసుకుంటున్నావు, అది మామూలు ఇంట్రెస్ట్ రేట్ కాదు, ఆల్మోస్ట్ 17% నుంచి 27% రేంజ్లో, అంటే రూపాయిన్నర నుంచి ₹3 వడ్డీ వేస్తాడు మీరు తీసుకున్న డబ్బులకు. సో అది బారో కోసం చేయకూడదు. క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బారోయింగ్ కోసం కాదు, మనీ ఖర్చు పెట్టడానికి కాదు అది క్రెడిట్ కార్డ్. దానికి లోన్లు వేరే ఉంటాయి. యూ షుడెంట్ బి యూజింగ్ దట్ ఫర్ లైక్ బయింగ్ స్టఫ్ ఆర్ లైక్ లోన్ లాగా ట్రీట్ చేయకూడదు దాని ప్రాసెస్ వేరే ఉంటుంది. మనం అదే మాట్లాడుతున్నాం, దానికి సంబంధించిన పాయింట్ సిస్టమ్ అది వేరే ఉంటుంది, స్ట్రాటజీ వేరే ఉంటుంది. సో ఐ థింక్ దెర్ ఆర్ 3 things. One is like so there is an education. We need to do research. Exactly. ఏ కార్డ్స్ ఉన్నాయి మార్కెట్లో. దెర్ ఆర్ లైక్ సమ్ గుడ్ వెబ్సైట్స్ ఆల్సో, లైక్ డాక్టర్ ఆఫ్ క్రెడిట్ కానీ, నర్డ్ వాలెట్ కానీ, ఇంకొక 2-3 ఉన్నాయి ఇలాంటి సోర్సెస్. ఐ థింక్ దే క్రెడిట్ కర్మ ఇవన్నీ యూజువల్ గా యూస్ చేస్తాం మనము. అవును, ఇక్కడ US లో. సో ఐ థింక్ ఇండియాలో పాలసీ బజార్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు కూడా చాలా రికమెండ్ చేస్తారు క్రెడిట్ కార్డ్స్, బట్ సిమిలర్ సిస్టమ్. సో ఐ థింక్ యూ నీడ్ టు do research and educate yourself. That is first thing. And also you have a discipline. Discipline is something like you know how much you are earning and then how much your spend capacity. So it's అంటే మనము ఓకే ఇప్పుడు ఖర్చు పెట్టాలి కాబట్టి ఏది పడితే అది ఖర్చు పెట్టకుండా, కాకపోతే ఏంటంటే యూ హ్యావ్ టు బి లెట్స్ ఏ స్మార్ట్ ఇన్ ఎ వే. స్మార్ట్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఇవాళ నాకు ఒక మీటింగ్, సంథింగ్ లైక్ a learning meeting. So what let's talk about the points you learned there. So a meeting in English the points ఏంటి? This is the points actually. One is like the discipline, and the third thing is you should never miss the payment, and you should always pay on time. ఎందుకంటే మనము there are 3 things. మినిమం బ్యాలెన్స్ ఉంటుంది మ్యాక్సిమం, లేదంటే కరెంట్ బ్యాలెన్స్ ఉంటుంది, స్టేట్మెంట్ బ్యాలెన్స్ ఉంటుంది యాక్చువల్లీ. సో యూ ఆల్వేస్ మేక్ ష్యూర్ యూ క్లియర్ ఇట్ ఆఫ్ విత్ ద స్టేట్మెంట్ బ్యాలెన్స్. ఓకే, సో బేసికలీ వాట్ ఎవర్ నువ్వు ఆ మంత్ వాడిన అన్ని కూడా బిఫోర్ స్టేట్మెంట్ క్లోజ్డ్, ఆ మంత్ సైకిల్ క్లోజ్ అయ్యే ముందరే మొత్తం పే చేసేయాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్స్ బెటర్ టు పే ఆఫ్ కంప్లీట్ అమౌంట్. సో ఎండ్ ఆఫ్ ద మంత్ జీరో కనిపించాలి బ్యాలెన్స్ మళ్ళీ. I mean that is the best strategy. It's a good practice. కాకపోతే లెట్స్ సే ఇప్పుడు there is a free period ఉంటే, if it is not they're not charging interest, అయితే it's okay. But if they are charging interest, even you shouldn't even think about like paying like a minimum balance. ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత $25-$35 పే చేస్తాం. దాని తర్వాత
దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ వేస్తారు కదా, Yeah. whatever balance. So Yeah. it's always recommended to pay the Full statement. amount. Yeah. బేసికలీ నా మనోడు చెప్పేది ఏంటంటే, అంటే ఇన్ అదర్ వర్డ్స్ నాకు అర్థమైనది ఏంటంటే, ఫ్రమ్ ద లాంగ్ టైమ్ ఐ బీన్ ఫాలోయింగ్ దిస్, ఏంటంటే నీకు 0 APR ఇంట్రెస్ట్ రేటు కనుక 0 ఉందనుకో, ఒక 12 months ఇంట్రడక్టరీ కింద నీకు వెల్కమ్ బోనస్ కింద 0% APR ఇచ్చేసింది అనుకో, నువ్వు మినిమం బ్యాలెన్సే పే చేసుకున్నా ఇట్స్ ఓకే, బట్ ఇట్స్ నాట్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఎందుకనంటే ఓవరాల్గా ఎట్లా పనిచేస్తుంది అంటే, ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అన్నీ కూడా దే స్టార్ట్ రిపోర్టింగ్ టు క్రెడిట్ ఏజెన్సీస్. లాస్ట్కి ఇట్ విల్ హిట్ యువర్ క్రెడిట్ రిపోర్ట్. అంటే ఎట్లుంటుంది అంటే, నీ స్కోర్ కార్డ్ లాగా స్కూల్లో స్కోర్ కార్డ్ ఎట్లుంటుందో అట్లా నీ క్రెడిట్ స్కోర్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే నీ క్రెడిట్ కార్డ్స్ మీద బ్యాలెన్స్ ఎక్కువ ఉందని రిపోర్ట్ అయిందనుకో, దట్ విల్ ఇంపాక్ట్ యువర్ క్రెడిట్ స్కోర్ and then that will eventually impact your borrowing capacity down the line. If you want to buy a house or buy a car, నీ క్రెడిట్ హిస్టరీ చెక్ చేసినప్పుడు నువ్వు ఎక్కువ డబ్బులు పే చేయట్లేదు, రెగ్యులర్గా ఎక్కువ డెట్ పెడుతున్నావు అని వాడికి తెలిసింది అనుకో, వాళ్ళు మనీ ఇవ్వరు, నీకు ఇచ్చినా కూడా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వేస్తారు అనమాట. ఓవరాల్గా మనోడు అక్కడికి వెళ్తున్నాడు. బేసిక్ ఎండ్ స్ట్రాటజీ ఏంటంటే, నువ్వు 0 ఎవ్రీ టైమ్ యూ వాట్ ఎవర్ యూ స్పెండ్ నువ్వు పే చేసినావు అనుకో, నీ క్రెడిట్ హిస్టరీలో అది మంచి క్లీన్గా కనిపిస్తుంది. రేపు పొద్దున్న నీకు ఫ్యూచర్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది దానివల్ల. సో ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ షూర్. ఐ అగ్రీ ఆన్ దాట్. ద సెకండ్ థింగ్ ఏంటంటే, నీకు ఫస్ట్ లెట్స్ డీపర్ ఇంటూ యువర్ క్రెడిట్ కార్డ్స్. లైక్ వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ అండ్ వాట్ క్రెడిట్ కార్డ్స్ యువర్ యూజింగ్? లైక్ కరెంట్లీ నీ టాప్ క్రెడిట్ కార్డ్ ఏంటి రెగ్యులర్ యూజ్ చేసేది? ఇప్పుడైతే MX Platinum. సో రీసెంట్లీ తీసుకున్నమాట. యా, I think it's more of like a travel card, so you get a lot of points if you do traveling. for sure. Yeah. And also if you're like a frequent traveler aithe, Yeah. so you can get access to good lounge in airport. Yeah. And I think hotels also you get like good deals. Good deals. Yeah. And also if you're going on a cruise, Yeah. those kind of things, it's also very Definitely. good It's deals. basically premium level card. MX Platinum is really good. It's super expensive though. Annual fees మనోడు చెప్పిండు కదా, ఆ యాన్యువల్ ఫీజు చెవులు వదిలిపోతాయి అది. బట్ ఇట్స్ వర్త్ ఇట్, టోటలీ వర్త్ ఇట్. నాకు ఒక ఆల్మోస్ట్ లైక్ 1 year నుంచి మనోడు ఒక 2-3 months ఏగో తీసుకున్నావు కదా. సో బట్ డెఫినెట్లీ యూ ఆర్ ఎంజాయింగ్ ఇట్. డిడ్ యూ యూజ్ ద పర్క్స్? ఏమైనా స్టార్ట్ చేసినా యూజ్ చేయడం? ఇంకా యూజ్ చేయలేదు. అంటే ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు రీచ్ దట్ వాట్ ఎవర్ ద క్రెడిట్ లిమిట్ ఐ నీడ్ టు. ఇది వెల్కమ్ బోనస్ కోసం. సో వన్స్ ఐ రీచ్ దట్ గోల్, బట్ అయినా కూడా వాడు ఊబర్ ఈట్స్ క్రెడిట్స్ ఇస్తాడు కదా, యూ విల్ గెట్ యూబర్ ఈట్స్ అండ్ వాల్మార్ట్ మెంబర్షిప్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఐ మీన్ యూ లిటరలీ కెన్ ఆర్డర్ అండ్ దే విల్ బ్రింగ్ ఇట్ యువర్ హోమ్. వాల్మార్ట్ ఫర్ షూర్. ఇంకా మూవీ టికెట్స్ ఉంటాయి. I think those are the main thing, but always they have offers. You need to go and check, like ante EV came undi atla annattu. I think Amex is good card. I think if it is not Amex, I think Chase Sapphire is also comparatively good. Ante koncham takkuva annual fee. But they also have like a good amount. You're talking about the platinum level, like the premium level. Okay. సో బేసికలీ సారీ టు కట్ యూ ఆఫ్, బట్ నీ ట్రాన్సాక్షన్ పరంగా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తావా, లేకపోతే నువ్వు ఒకటే క్రెడిట్ కార్డ్ అన్ని ట్రాన్సాక్షన్స్ వాడతావా? ఐ థింక్ ఇట్ ఇస్ వైస్ టు యూజ్ యాజ్ పర్ ట్రాన్సాక్షన్. అంటే ఇప్పుడు గ్రాసరీస్ ఉందనుకో, మేబీ MX గోల్డ్ or like a blue cash preferred. Sorry guys, somebody is calling. Sorry. So go ahead. 6% వస్తుంది. So I think it is wise to go with transaction based. But in my case ఏంటంటే, నువ్వు వెల్కమ్ బోనస్ ఇట్ చేయడానికి అంత MX Platinum కొంచెం తక్కువ టైం ఉంది. So I was just trying to use it to reach that goal. But in a nutshell, you should use by transaction, by category of transactions that you're trying to make. So I think that's what I also do. నేను ఏం చేస్తానంటే, I think నేను sorry guys, sorry again, but సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతా. నేనేం చేస్తా అంటే ట్రాన్సాక్షన్ బేస్డ్ యూజ్ చేస్తా క్రెడిట్ కార్డ్స్. నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా ఒక పర్పస్ మీద ఉంటాయి. సో నాకు ఫుడ్ కోసమని, గ్రాసరీస్ కోసమని ఐ యూజ్ Amex Gold. దట్ ఈస్ మై గో టు కార్డ్ ఫర్ Amex Gold ఈస్ గో టు కార్డ్ ఫర్ గ్రాసరీస్ అండ్ ఫుడ్. నేను ఎక్కడ రెస్టారెంట్లో తిన్నా, ఏమన్నా గ్రాసరీస్ పర్చేస్ చేసినా అదే యూజ్ చేస్తా. ఎందుకనంటే వాడు హైయెస్ట్ లెవెల్ ఆఫ్
పాయింట్స్ ఇస్తారు అనమాట. బేసికలీ నా స్ట్రాటజీ ఏంటంటే, మేము మాట్లాడే స్ట్రాటజీ ఏంటంటే ఓవరాల్గా ఏ కార్డుకి అయితే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పాయింట్స్ వస్తున్నాయో ఆ కార్డుని నువ్వు ఆ ట్రాన్సాక్షన్కి వాడాలి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఎట్లా డిజైన్ చేస్తారు అని అంటే ట్రాన్సాక్షన్ బేస్డ్ డిజైన్ చేస్తారు వాళ్ళు. సో సమ్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ డిజైన్ స్పెసిఫికల్లీ ఫర్ ఫుడ్ అండ్ గ్రాసరీస్, సమ్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ డిజైన్ స్పెసిఫికల్లీ ఫర్ ట్రావెల్ అనమాట. అట్లుంటుంది అనమాట. సో మనోడు ప్లాటినం గురించి మాట్లాడండి కదా, ప్లాటినం ఇస్ designed for the travel. It's a premium card for lounge access, flights, flight booking, flight cancellation. It's super good for that purpose. But అది ఆ కార్డు తీసుకపోయి నువ్వు గ్రాసరీస్కి వాడినావు అనుకో, యూ డోంట్ గెట్ ఎనఫ్ పాయింట్స్, గుడ్ పాయింట్స్ రావు దానికి. గ్రాసరీస్కి వాడాల్సిన కార్డ్స్ ఇస్ లైక్ క్యాపిటల్ వన్లో అలాగే సఫైరా క్యాపిటల్ చేజ్ సఫైర్, బట్ క్యాపిటల్ వన్లో సేవర్ వన్ అయితే ఉంటుంది, సేవర్ వన్ but yeah, saver one, something like that. So and then Amex lo gold ఉంది అనమాట. These give you the good points for the groceries. Yeah Continue. So sorry, but you're saying something. Yeah, I mean I just want to say that's right. So basically transaction based తీసుకోవడం better, but that's what I do. So and నాకు ఇంకో స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీ మళ్ళీ చెప్తా, నేను మనోడు మాట్లాడిన తర్వాత చెప్తా. ద బెస్ట్ స్ట్రాటజీ దట్ ఐ యూజ్ ఏంటంటే, దీంట్లో టియర్స్ ఉంటాయి అనమాట. నేను ఎట్లా చెప్తానంటే ఇంట్రొడక్టరీ టియర్ ఉంటుంది. ఇంట్రొడక్టరీ టియర్ అంటే బేసిక్ లెవెల్, బేబీ లెవెల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే డోంట్ గో టు ద ఎక్స్పెన్సివ్ క్రెడిట్ కార్డ్స్. బట్ ఒక్కసారి మీరు ఆ గేమ్ అలవాటు అయిన తర్వాతకి ట్రాన్సాక్షన్ ముందు చెప్పాలి కదా, అని ఇప్పటిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ విషయం. సో బట్ మిడిల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కొంచెం నాలెడ్జ్ చేసిన తర్వాతకి గెట్ ట్రాన్సాక్షన్ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్. అన్ని ట్రాన్సాక్షన్స్ కవర్ చేసేలాగా క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి. ఒకటే క్రెడిట్ కార్డ్ అన్ని ట్రాన్సాక్షన్స్కి వాడకూడదు. యూ షుడ్ హ్యావ్ క్రెడిట్ కార్డ్ పర్ ఈచ్ ట్రాన్సాక్షన్ అండ్ యూ షుడ్ బి గెయినింగ్ ద మాక్సిమం పాయింట్స్ ఫర్ ద ట్రాన్సాక్షన్ అనమాట. దట్ షుడ్ బి ద స్ట్రాటజీ. ఇంకొక వన్ థింగ్ ఐ మిస్డ్ అవుట్ ఏంటంటే, నేను ఒకసారి క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఐ థింక్ యూ షుడ్ కీప్ దట్ క్రెడిట్ కార్డ్ అండ్ యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ అనుకున్నా. కానీ లేటర్ ఓవర్ ది ఇయర్స్ అంటే యూ కెన్ క్లోజ్ ఇట్ ఈవెన్ దో యువర్ పాయింట్స్ maybe go down, drop 1 or 2 points, credit score points, but it is not worth it to maintain that many cards. The first card you should always maintain. So whatever the first card you open, it should stay like over the years. But edaithe latest cards unnayo, if you are not using it, if you are not అయితే గనుక you can always close it off and you can go for, అంటే బేసికల్ గా పాండ్లో చాలా చేపలు ఉన్నాయి. అవును, చేప పట్టుకోవటమే మీరు. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ నేను అదే చేస్తాను మనోడు. ఐ థింక్ నేను మాట్లాడే నెక్స్ట్ టాపిక్ ఇప్పుడే మనోడు ఇంట్రో చేసిండు. దానికి ఏంటంటే మిడ్ లెవెల్ నుంచి టాప్ టియర్కి వెళ్ళాలంటే దట్స్ వాట్ యూనిట్ టు డూ. టాప్ టియర్లో ఏం చేస్తారంటే బేసికల్ దట్ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ కోసం అని క్రెడిట్ కార్డ్స్ని ఓపెన్ చేస్తారు అనమాట. వెల్కమ్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ పెద్ద పెద్ద క్రెడిట్ కార్డ్స్, ప్లాటినం లాంటిది, చేజ్లో లైక్ ప్రీమియం లెవెల్ క్రెడిట్ కార్డ్స్ ఏం చేస్తారంటే జస్ట్ నువ్వు క్రెడిట్ కార్డ్ తీసుకున్నందుకు దే గివ్ యూ ద వెల్కమ్ పాయింట్స్. సో వెల్కమ్ పాయింట్స్ చాలా ఎక్కువ ఇస్తారు యాక్చువల్లీ, ఆల్మోస్ట్ లైక్ $1,000 $2,000 వర్త్ వెల్కమ్ పాయింట్స్ వస్తాయి అనమాట. సో ఆ వెల్కమ్ పాయింట్స్ని తీసుకొని దాన్ని మంచిగా యూజ్ చేసి దాన్ని ఫ్రీగానే, లిటరలీ దే ఆర్ ఫ్రీ పాయింట్స్, ఫ్రీగా గెయిన్ చేసి యూ యూజ్ దెమ్ ఫర్ యువర్ ట్రావెల్ ఆర్ వాట్ ఎవర్ ద థింగ్స్. తర్వాతకి యూ కెన్ క్లోజ్ ద కార్డ్. సో దట్స్ వాట్ ఐ డూ. ఐ ఓపెన్ ఏ కార్డ్ ఫర్ ఎవ్రీ 6 months and then I get the welcome bonus. I use it on my travel and if that card is not suitable to me, నా ట్రాన్సాక్షన్స్లో సెట్ కావట్లేదు అంటే I'll close it immediately. So but I think that is the best strategy. మనోడు అదే చెప్తున్నాడు. బట్ ఇంకేం పాయింట్స్ మీ టీమ్ మెంబర్ చెప్పిండు, కీ పాయింట్స్. టీమ్ మెంబర్ అని నేను చెప్పలేదు. సంబడి టీమ్ మెంబర్ ఇందాక 2 సార్లు మెన్షన్ చేసినవరా, సమ్ మీటింగ్ టీమ్ అని. బట్ వాట్ ఎవర్ ఏం చెప్పిండు, ఇంకా హైలో ఇంకా పాయింట్స్ ఏంటి, హై పాయింట్స్ ఏంటి? ఓ సారీ అబౌట్ దట్. బట్ యా మనము ఎడిట్ చేయాలి, ఎడిటింగ్ ఉన్నామమ్మా ఇక్కడ, కీప్ ఇట్ న్యాచురల్ ఎట్లుంటుంది అని. బట్ ఎనీవేస్ వాట్ ఎల్స్, లైక్ వాట్ ఆర్ ద అదర్ పాయింట్స్? ఆర్ వి మిస్సింగ్ ఎనీథింగ్? I think most of the stuff we are talking is US based, but I think it applies to any other country. ఏ కంట్రీలో ఉన్న సేమ్ సిస్టమ్. సో పాయింట్స్ బేసికల్ గా కొంచెం టైం కి తీసుకొని టైం కట్టేయాలి. షుడ్ ఆల్వేస్ లుక్ ఫర్ ఆఫర్స్ ఏమన్నాయో అది. అండ్ ఇంకోటి ఏంటంటే యూ షుడ్ యూజ్ ఆల్వేస్ ద స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్ కార్డ్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు వాడు 3% క్యాష్ బ్యాక్ ఇస్తాడు. అవును, బట్ మేబీ నీకు యాపిల్ కార్డ్ లేకపోయి ఉండొచ్చు.
but you have a credit card. Yeah. So what you can do is you can buy a Apple card Yeah. and use that card to pay that, so that you'll get a cashback. Yes, you can pretty much buy. మనం క్రెడిట్ కార్డ్ తో యాపిల్ కార్డ్ పే కొనొచ్చా? You do need to pay it for the buy it with the debit card. You can Buy it with the credit card. Credit card also actually. నేను ఒకసారి అట్లానే. That's a good strategy, dude. అయితే then you get points for the credit card and then you get points for the Apple card, so you're pretty much doubling the points కదా. నేను అదే చెప్పా కదా గుడ్ స్ట్రాటజీ అని. తెలియదు, కొంచెం చిన్నగా చెప్తే అర్థం చేసుకుంటాం. సో ఓకే, దట్స్ నా దగ్గర అయిపోయినాయి. నీ దగ్గర ఏమున్నాయి చెప్పు. నీదేదో పెద్ద లిస్ట్ ఉందన్నా కదా, చెప్పు. పెద్ద లిస్ట్ ఏం లేదు, ఒకటే రెండు అంటే ఇందాక చెప్పిందే కదా. సో బేసిక్లీ ఐ డోంట్ కాంప్లికేట్ ద థింగ్స్. నేనేం చేస్తానంటే ఓన్లీ ట్రాన్సాక్షన్ బేస్డ్ పెట్టుకుంటా. యాజ్ ఐ టోల్డ్ యూ, నా గ్రాసరీస్ అన్ని అమెక్స్ గోల్డ్కి వెళ్తాయి అండ్ ఫుడ్ కూడా అమెక్స్ గోల్డ్. ట్రావెల్ మొత్తం అమెక్స్ ప్లాటినమ్. లాంజ్ యాక్సెస్ సూపర్, మనోడు చెప్పినట్టు అసలుకి పిచ్చెక్కిస్తుంది అనమాట. అమెక్స్ లాంజ్ చేస్తారు. అమెక్స్ ప్లాటినమ్ కార్డు ఉంటే అమేజింగ్. అక్రాస్ ద గ్లోబ్ ఏ కంట్రీకి పో ఎయిర్పోర్ట్లో యూ గెట్ ఫ్రీ ఫుడ్, ఫ్రీ స్టే, ఫ్రీ షవర్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. లిటరల్లీ నీకు ఒక 5-star హోటల్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట ఆ కార్డు తోటి. ఇది అమెక్స్ చూస్తే మాకు ఫ్రీగా ఇవ్వలేదట. ఫర్ ష్యూర్ మాకు ఏదో ఒకటి మరి ఫ్రీగా ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాతకి ఆలోచించండి. ఎనీవేస్, ప్లాటినమ్, గోల్డ్, I'm a Amex member basically. Also మర్చిపోయిన dude, these credit card companies do something called trifecta. మనం మాట్లాడామనుకుంటా ఈ టాపిక్ గురించి ఇంతకుముందు. అప్పుడెప్పుడో మాట్లాడప్పుడు మళ్ళీ మాట్లాడితే బాగుంటుందేమో. ఎనీవేస్, ఇంతకుముందు ఈ టాపిక్ గురించి చాలా డీప్గా డిస్కస్ చేసినాం. ఐ థింక్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఐ మీన్ అగైన్ దిస్ ఇస్ నాట్ నేను అనుకున్నది కాదు. దిస్ ఇస్ సంథింగ్ it's been there. Credit cards guru, like who told me. Yeah. So basically instead of let's say American Airlines undi ledante Southwest undi, so instead of purchasing that particular category of credit card, you can actually go for like Amex or Chase or some other. So endante వీడేం ఆఫర్ చేస్తున్నాడో బేసికల్గా అదర్ కార్డ్స్ యాక్చువల్లీ ఆఫర్ ద సేమ్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ దే యాక్చువల్లీ కవర్ మల్టిపుల్ థింగ్స్ లైక్ గ్రాసరీ కానీ ఇవి కానీ అవి కానీ. సో వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఎ క్రెడిట్ కార్డ్ ఫ్రమ్ ఎ స్పెసిఫిక్ ఎయిర్లైన్ కంపెనీ, get a credit card from a bank itself like Amex or Chase. ఏదైనా అంటే వాళ్ళ ఆఫర్స్ బట్టి. సో అది మనము కొద్దిగా రీసెర్చ్ చేసుకోవాలి. బట్ ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ దట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్యాంక్స్ నుంచి వచ్చే క్రెడిట్ కార్డ్ అయితే కాదు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అని కాదు. ఇప్పుడు బేసికల్ గా ఇప్పుడు నువ్వు హిల్టన్ ఉన్నాడు అనుకో, సో దట్ గై విల్ యాక్చువల్లీ టై అప్ విత్ అమెక్స్ ఓన్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూ గోయింగ్ ఫర్ హిల్టన్, యూ డైరెక్ట్లీ గో ఫర్ అమెక్స్ ప్లాటినమ్ ఆర్ సంథింగ్. సో దట్ అమెక్స్ ప్లాటినమ్ విల్ కవర్ both hotels and also the travel, but only Hilton will cover only Hilton, only hotels. Yeah, that's what I was trying to say. Basically, instead of going with an individual company based card, go to get a finance company like bank based cards. బేసికల్ గా ఒక పర్టికులర్ కేటగిరీకి వెళ్ళిపోతే ఏంటంటే నువ్వు ఆ కేటగిరీకి రెస్ట్రిక్ట్ అయిపోతావు. బట్ ఇఫ్ యూ get a generic card from a bank or financial company, then it's good. It applies to everything. అంతే కదా. I think it goes back to the transaction based strategy. So basically I think trifecta subject ki I think relatable ఇది ఏంటంటే అమెక్స్ చేజ్ లో ట్రైఫెక్టా అనే కాన్సెప్ట్ ఉంది. ఐ థింక్ క్యాపిటల్ వన్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ట్రైఫెక్టా ఏంటంటే 3 కార్డ్స్ తీసుకుంటే వాళ్ళ ఎకో సిస్టమ్లో ఇఫ్ యూ గెట్ 3 కార్డ్స్ దే ఆర్ గోయింగ్ టు కవర్ మోస్ట్ ఆఫ్ యువర్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు అమెక్స్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెక్స్లో గోల్డ్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ గో టు కార్డ్ ఫర్ ఫుడ్ అండ్ సారీ ఏం చూపిస్తారా బట్ సారీ గైస్, నేను ఇంటెన్షనల్గా చూపించింది కాదు, అది వచ్చేసింది. సో అమెక్స్ గోల్డ్ నేను ఇంతకుముందు చెప్తున్నట్టు ట్రైఫెక్టాలో అమెక్స్ గోల్డ్ ఏంటంటే గ్రాసరీస్, ఫుడ్. అమెక్స్ ప్లాటినం వచ్చేసి యువర్ గో టు కార్డ్ ఫర్ యువర్ ట్రావెల్. And then there is Amex Cash, Blue Cash card అనుకుంటా కదా. Amex Blue Cash card is for regular expenses, right? ఇప్పుడు ఛార్జింగ్, కార్ ఛార్జింగ్, ఫ్యూయల్, వాటి కోసం అనమాట. ఇట్లా 3 కార్డులు పెట్టుకున్నాం అనుకో, ఇట్ కవర్స్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్, ఇట్ గివ్స్ యూ ద బెస్ట్ పాయింట్స్, లైక్ మ్యాక్స్ పాయింట్స్ ఫర్ దట్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ అనమాట. అట్లనే చేజ్లో కూడా ఉంది ట్రైఫెక్టా. యూ కెన్ గూగుల్ ట్రైఫెక్టా అండ్ ఫైండ్ అవుట్ దిస్ డీటెయిల్స్, ఏ కార్డు సూటబుల్ అవుతుందో. బట్ ఐ వుడ్ రికమెండ్ టు క్రియేట్ ఏ ట్రైఫెక్టా.
మీరు యూఎస్లో కానీ ఇంకెక్కడ కంట్రీస్లో ఫారిన్ కంట్రీస్లో ఉంటే ట్రైఫెక్టా స్ట్రాటజీ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ టు గెయిన్ ద మ్యాక్స్ పాయింట్స్. దట్స్ వాట్ ఐ డూ. ఐఎమ్ an Amex ట్రైఫెక్టా మెంబర్. I gain major points from Amex trifecta. So na most of the points అట్లనే డ్రైవ్ చేస్తాను నేను. That's a good point, dude. I think అంటే బేసికల్గా కార్డ్స్ ఏంటంటే ఫ్రీగా వెకేషన్కి వెళ్ళి రావచ్చు. ఎగ్జాక్ట్లీ నేను 10 కంట్రీస్ ట్రావెల్ చేసిన, ఒక 7 కంట్రీస్ ఆల్మోస్ట్ 80% ఎక్స్పెన్సెస్ క్రెడిట్ కార్డ్స్ పే చేసాను. నాకు క్రెడిట్ కార్డ్స్ ఫ్రీగా పాయింట్స్ తోటి. అండ్ బట్ డోంట్ ఎవర్, మనోడు చెప్పిన కీ పాయింట్ మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు అయినా కూడా క్రెడిట్ కార్డులు డెట్ ఉంచుకోండి. 0 బ్యాలెన్స్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎండ్ ఆఫ్ ద మంత్కి దెర్ ఈస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ ఇట్. పక్కా పే చేయాలి. అన్లెస్ యూ హ్యావ్ 0% ఇంట్రెస్ట్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకసారి యూ మిస్ ద పేమెంట్ అండ్ ఇఫ్ ఇట్ గోస్ ఆన్ టు యువర్ క్రెడిట్ స్కోర్ హిస్టరీ అయితే ఇట్ విల్ స్టే ఫర్ లాంగ్ టైం. 5 years దాకానే ఉంటుంది, 5-10 years ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దట్ థింగ్. చెప్పినంత ఈజీ కాదు కానీ అండ్ డెఫినెట్లీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎట్లుంటే వాడికి తెలియదు. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే when you have like 4, 5, 6 cards, so sometimes it is kind of overwhelming to maintain them, to keep track of it. సో మనం ఏం చేయాలంటే you have to maintain a tracker, exactly, simple excel sheet. నేను లేకపోతే నేను ఆటో పే పెట్టేస్తాడు. మినిమం బ్యాలెన్స్ అయితే ఆటో పే ఉంటుంది నాకు అన్ని క్రెడిట్ కార్డ్స్. ఆటో పే అని కాదు, లెట్స్ సే ఇప్పుడు నాకు 10 కార్డ్స్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ డోంట్ నో, లైక్ ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఆఫర్ పెట్టాడా లేకపోతే చేజ్లో పెట్టాడా. యూ టాకింగ్ అబౌట్ ఆఫర్స్? ఓకే అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే డూ హ్యావ్ good offers and you don't know actually until unless you check every day. సో కాకపోతే ఏంటంటే the more you check, the more you used to it, then you will get to know. For sure. సో అది ఎట్లా అంటే either you can use some good websites, లేదంటే you can have like a Excel. So what is the start date, what is the close date, I mean నీకు ఎప్పుడు ఓపెన్ చేసావు కార్డు, నీకు ఏం ఆఫర్స్ వస్తాయి, సో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్, అండ్ వెన్ ఈస్ యువర్ బిల్లింగ్ సైకిల్ డేట్, అండ్ ఆల్సో సో ఇఫ్ యూ మెయింటైన్ ఎ ట్రాకర్ బేసికల్లీ, సో దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో ఇనిషియల్గా కొంచెం ఇట్ టేక్స్ టైమ్, బట్ ఇఫ్ యూ మెయింటైన్ ఇట్ ఐ థింక్ నీకు అర్థమైపోయింది అనమాట. సో యూ డోంట్ హ్యావ్ టు థింక్ విచ్ కార్డ్ టు యూస్, సో ఇట్ కమ్ విత్ ఫ్లో. సో అది మా మేనేజర్ చెప్పాడు యాక్చువల్లీ. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ రియల్లీ గుడ్ టిప్. I think tracker is really important for anything. It can be and like that will get you to the max level. నాకు ఐ థింక్ అది ట్రాకర్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఐ థింక్ మనకు ఫస్ట్ గుర్తుండదు ఏ ట్రాన్సాక్షన్కి ఏది వాడాలి, ఏ కార్డ్ అనేది గుర్తుకుండదు. వన్స్ యూ గెట్ యూస్ టు దిస్ ట్రాకింగ్ సిస్టమ్, ఐ థింక్ ఈవెన్చువల్లీ నువ్వు తెలియకుండా నువ్వు బెస్ట్ కార్డ్స్ వాడుతుంటావు. ఇప్పుడు నాకేంటంటే నేను ఫుడ్కి వెళ్ళింది అనుకో, ఆటోమేటిక్గా నాకు గోల్డ్ కార్డ్ వచ్చేస్తుంది. నేను గోల్డ్ కార్డే తీయాలని నాకు ఉండదు కదా, లిటరల్లీ నా మైండ్ చెప్తుంది నువ్వు గోల్డ్ తీయ అని చెప్పి. నేను ఇప్పుడు ట్రావెల్కి వెళ్తున్నాను అనుకో, నా ప్లాటినం కార్డ్ బయటకు వచ్చేస్తుంది. సో అదే నేను గ్యాస్ స్టేషన్ కానీ దానికోసం వెళ్తున్నాను అనుకో, నా బ్లూ క్యాష్ కార్డు కానీ లేకపోతే నాకు ఇంకో అదర్ కార్డు ఉంది. బట్ ఎనీవేస్ అట్లా నాకు ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్కి మ్యాక్స్ పాయింట్స్ ఏవిస్తుందో ఆ కార్డు బయటికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బికాస్ వీ నో దట్ రైట్. సో ఫర్ ఏ లాంగ్ పీరియడ్ వీఆర్ బీన్ డూయింగ్ ఇట్. సో అది తెలుస్తుంది, ట్రాకింగ్ చేసి ఉన్నాం కాబట్టి. బట్ ట్రాకింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మనోడు చెప్పినట్టు క్రెడిట్ కార్డు అస్సలు మిస్ కాకూడదు పేమెంట్స్. బెస్ట్ థింగ్ ఐ ఫాలో ఈజ్ మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా ఆటోపే పెట్టేస్తా. అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఆటోపే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మిస్ అయితే కూడా నువ్వు కాల్ చేయొచ్చు డూడ్. ఐ థింక్ ఇఫ్ యూ మిస్ లైక్ 1 time దే విల్ ఎక్స్క్యూజ్ యూ. సో యూ కెన్ జస్ట్ కాల్ టు ద కంపెనీ, క్రెడిట్ కార్డ్ కంపెనీ కాల్ చేసి యూ కెన్ టెల్ దమ్ హే నౌ వీ హావ్ బీన్ కస్టమర్ ఫర్ ఎ లాంగ్ టైమ్, సో ఒకసారి ఏదో మిస్ అయిందని రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు యాక్చువల్లీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది ఒకటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సో లెట్స్ సే యూ మెంబర్షిప్ కార్డ్స్ ఓపెన్ చేస్తాం కదా మనము. అవును. లెట్స్ సే 1 year యూ యూజ్ ఇట్ అండ్ యూ గెట్ ఆల్ ద పాయింట్స్. తర్వాత నువ్వు నెక్స్ట్ ఇయర్ చేయాలి కదా దాన్ని. అవును. సో యూ మైట్ నాట్ గెట్ ద సేమ్ బెనిఫిట్స్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యూ కెన్ కాల్ టు కస్టమర్ కేర్ అండ్ యూ కెన్ టాక్ టు దెమ్ సేయింగ్ దట్ యూ నీడ్ ద సేమ్, క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో unless you give me some kind of good పత్తా పరమంటారు బేసికలీ. ఒకసారి లైక్ వర్కౌట్ అయితే దే విల్ సే లైక్ యు నో ఇఫ్ యూ యూజ్ లైక్ ఇంకొక
ఇంకొక $2,000 $2,500 స్పెండ్ చేస్తే మేబీ మేము 50K పాయింట్స్ ఇస్తాం, సంథింగ్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ, యా. సో దట్ ఈస్ ఆల్సో వన్ టిప్. గ్రేట్ పత్తాపరం టిప్ అది. నువ్వు ఏం చేయాలంటే కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కొంచెం నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కాదురా, నెగోషియేషన్ స్కిల్స్ రా. యూ నీడ్ టు టాక్ లైక్ పొలైట్లీ అండ్ ఆస్క్ దెమ్, యు నో, దిస్ ఇస్ ద రీజన్ ఐఎమ్ క్లోజింగ్, ఇట్స్ నాట్ యూస్ఫుల్ టు మీ ఎనీమోర్. బట్ ఏమైనా ఉందా, మాకేమైనా ఉందా, మాడితే నాకేమైనా ఉందా? అపారెంట్లీ దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ ఇట్. But if you give me some kind of చెప్పింది అదే కదా, మాకేమైనా ఉందా అని అడగాలి ఇంకంతే. పాయింట్ నువ్వు చెప్పినావు ఆల్రెడీ, అదే పాయింట్. బట్ that's a good thing, dude. I think we covered most of the points, but that's good. I think never ever miss a payment, for sure. Never ever miss a payment. స్టూడెంట్ అయితే మాత్రం పిచ్చి క్రెడిట్ కార్డు ఓపెన్ చేయకండి, తెలుసుకొని చిన్నగా ఓపెన్ చేయండి క్రెడిట్ కార్డు. ఐ థింక్ ఈ స్టోర్స్ లో ఎక్కువ వాళ్ళు అడుగుతా ఉంటారు, మేసిస్ కానీ లేకపోతే అలాంటి క్రెడిట్ కార్డ్స్ అసలు ఓపెన్ చేయకండి, చెత్తాయి. కోల్స్ ఇవన్నీ ఐ డోంట్ నో, నేను యూస్ చేయలేదు. జేసీ పెన్నీ, కోల్స్, మేసిస్, ప్రతి ఒక్కడు పోయినప్పుడల్లా మా క్రెడిట్ కార్డు తీసుకుంటాడు. ఎలా పడితే అలా క్రెడిట్ కార్డులు ఓపెన్ చేయకండి. మీ హిస్టరీలో 100 క్రెడిట్ కార్డులు అవసరం లేదు. బిగినర్స్ అయితే మాత్రం మేక్ ష్యూర్ స్ట్రాటజీ నేర్చుకోండి, మంచిగా ఏ స్ట్రాటజీలో వెళ్తారో వెళ్ళండి. మీరు ఒక స్ట్రాటజీ పెట్టుకోండి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్, లెట్స్ సే మీకు పార్ట్నర్, లైక్ ఇఫ్ యూ మ్యారీడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, యూ కెన్ ఆల్వేస్ ప్లే అ గేమ్. లైక్ యూ కెన్, let's say ఇప్పుడు you can open Amex card, I can open a Chase card. Yeah, you can maintain Chase trifecta, I can maintain Amex trifecta. Yeah, and ఏం చేయొచ్చు అంటే యాక్చువల్ గా ఇప్పుడు పాయింట్స్ వస్తాయి కదా, పాయింట్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకుని you can transfer to hotel గానీ ఎయిర్లైన్స్ కానీ చేసుకుని you can actually purchase air tickets, you can make use of it. Exactly. సో బేసికల్ గా ఏమవుతుందంటే ఇప్పుడు let's say బెస్ట్ బైకి వెళ్ళాం అనుకో, సో ఇప్పుడు you have a card, I have a card, and you are purchasing something of like a $200, and so if you make a purchase over $100, you might get like a $25 back, something like that. అలా ఆఫర్ ఉందనుకో సినారియో, అప్పుడు ఏమవుతుంది యాక్చువల్ గా when you use the two cards, so basically you're getting $50 off. So instead of paying $200, you're paying only $150. Makes sense. So that is also good strategy. అది కూడా మన సొంత తెలివితేటలు కాదు, డెఫినెట్లీ ఇవన్నీ ఉన్న రూల్స్. జస్ట్ లెర్నింగ్ ఇట్. ఇట్స్ లైక్ వెన్ వి టాక్ టు పీపుల్, వాళ్ళ నాలెడ్జ్ నుంచి మనం గెయిన్ చేసుకొని, this is one tip I learned, but this guy have lot of pataparams, he is not revealing it. కొన్ని లీగల్ గా చేసే ఉంటాయి, కొన్ని పత్తాపారాలు ఉంటాయి. సో అందుకే అన్ని చెప్పలేము, నేర్చుకోవాలి. బట్ నేను కాదు కానీ ఇట్స్ నాట్ అబౌట్ లీగల్, బట్ దేర్ ఇస్ అ గ్రే ఏరియా. మోర్ ఏంటంటే ఐ థింక్ డెఫినెట్ గా దే ఆర్ ఆల్సో వెరీ స్మార్ట్ కదా. సో ఇట్స్ దే ఆల్వేస్ వాంటెడ్ యూ టు but use credit cards for sure in order to spend money. In return they are giving some features, features perks, whatever, some kind of token of appreciation, I would say. కాకపోతే ఏంటంటే there is always a trap, and ఆ ట్రాప్ లో మనం పడకూడదు. ఒక్కోసారి ఏంటంటే దే ఆర్ లైక్, వాళ్ళకి తెలుస్తుంది ఓకే దే కెన్ గో దిస్ వే అండ్ దే కెన్ earn more అని, but most of the times they actually want us to use exactly like that. That's why they give you the welcome bonus కదా, welcome bonus. ఇవన్నీ ఇంకొకటి అది for sure. అయితే నేనేంటంటే మనోడు చెప్పినట్టు కొన్ని థింగ్స్ ఉంటాయి, కొన్ని థింగ్స్ ఏంటంటే ఫీచర్స్లో అంటే డీప్గా వెళ్ళిన తర్వాత బేసిక్గా ఫస్ట్ బిగినర్స్కి ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ చెప్తా డిస్క్లైమర్, బిగినర్స్ ఇలాంటి విషయాలు వేయకండి, నేర్చుకోండి స్ట్రాటజీ. తర్వాతకి క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి, తీసుకున్న తర్వాతకి వన్స్ యూ బికమ్ ఏ మాస్టర్, నేను చెప్పిన కొన్ని థింగ్స్ ఇప్పుడు మాట్లాడుతున్నా కదా అవి ఇంప్లిమెంట్ చేయండి. ఏంటంటే నేను అమెక్స్ ప్లాటినం ఉంది కదా, అమెక్స్ ప్లాటినం ఈజ్ సూపర్ గుడ్ కార్డ్. ఎందుకు అని అంటే ఐ లవ్ అమెక్స్ ప్లాటినం బికాస్ ఆఫ్ అమెక్స్ ప్లాటినం లాంచ్ యాక్సెస్ కోసం అని, అమేజింగ్ లాంచెస్. సెకండ్ థింగ్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ ఇస్ గ్రేట్. థర్డ్ థింగ్ ఐ లవ్ అబౌట్ అమెక్స్ ఈస్ దేర్ పర్చేస్ ప్రొటెక్షన్. డూడ్, పర్చేస్ ప్రొటెక్షన్ $25,000 వరకు నువ్వు ఏదైనా కొను, ఫోన్ చేసి
ఒకవేళ మిస్ అయితే ప్రోడక్ట్ మిస్ అయితే దే విల్ గివ్ యూ ద మనీ డూడ్. అవన్నీ కాదు కానీ 90 days they'll basically help you to protect your it's more of thing. like an insurance. Insurance, exactly. So it's like an insurance. Yeah. So basically phone purchase ఇవన్నీ ఏంటంటే ఫర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవన్నిటికి ఫర్ షూర్ ఐ ఎక్స్పీరియన్స్ ఇట్. నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ఒక ఫోన్ కొన్నాను, పోయింది అది నాకు ఆన్ ద వేలో పోయింది అది. ట్రావెల్లో పోతే దెన్ అమెక్స్ గేవ్ మీ ద పాయింట్స్. సో పోయిన ఫోన్కి అండ్ ఐ లవ్డ్ ఇట్. ఐ వాజ్ లైక్ నిజంగా ఇన్సూరెన్స్ లేదు ఆ ఫోన్కి. నేను ఐ వాజ్ లైక్ వాట్ వుడ్ బి లైక్ ఇన్సూరెన్స్ లేకుండా. ఐ థింక్ ఇంకొకటి రెంటల్ కార్స్ కూడా ఇట్స్ లైక్ రియలీ గుడ్. సో దే పే ఫర్ లయబిలిటీ. ఐ థింక్ మనం లయబిలిటీ పే చేయాలనుకుంటా, దే డూ ఫర్ కొలిజన్ దానికి ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ఆల్సో లైక్ రియలీ హెల్ప్ఫుల్ ఫీచర్. I think this is more of like we are leaning towards MX. We love MX. But I think there is like others also, like MX, Chase, Capital One. If you want to have like a really cashback kind of thing, I think Apple card is like really good. Yeah. And they will give you cashback for everything. Apple only like particular transaction is there. Any transaction they will give. Yeah. What is the points like maximum is? Minimum is 1%. Maximum is like 3%. Like how? And it is like a real నీకు cash. ఎట్లా డిటర్మైన్ చేస్తారో తెలుసా ఏ ట్రాన్సాక్షన్ కి ఎంత ఇస్తారు అనేది ఐడియా ఉంది అది? అంటే మోస్ట్ ఆఫ్ ది మనము ఫోన్ పే త్రూ చేసిన అన్నిటికి ఆల్మోస్ట్ యూ సబ్స్క్రైబ్ టు సంథింగ్ రైట్ ఆన్ యువర్ ఫోన్. Okay. Most of them like it is like 3% cashback. Okay, And if you buy any Apple product they give you like 3%. that's good. కాకపోతే you will see the money మాట. Yeah. So and if you open a savings account, Yeah. let's say if you deposit all your savings account, so Yeah. whatever the interest rate market lo undo, let's say 4.50 something like that. Yeah. So he will give the interest rate every month. Yeah. I think there are some others also actually. Yeah. అంటే నువ్వు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే యూ విల్ గెట్ దట్ బెనిఫిట్ మాట. బట్ Yeah. యాపిల్ క్యాష్ ఇస్ లైక్ రియలీ గుడ్. సో యూ అంటే లిటరల్గా వాడు ఏ ట్రాన్సాక్షన్స్కి నీకు ఎంత వస్తుంది, Yeah. నీకు క్యుములేటివ్గా ఈ మంత్ ఎంత వచ్చింది నీకు, లైక్ యాన్యువల్గా ఎంత వచ్చింది. సో అంటే పాయింట్స్ డిఫరెన్స్ ఉంటాయి కదా. అప్పుడు ఎంఎక్స్లో లైక్ మేబీ $1 స్పెండ్ చేస్తే 1 పాయింట్ లేకపోతే అట్లా ఇస్తారు కదా. లేకపోతే $3 స్పెండ్ చేస్తే 1 పాయింట్ సంథింగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ కానీ అలా ఇస్తారు. బట్ ఇఫ్ దే సే 1%, సో ఇట్ ఈస్ లైక్ రియల్లీ 1%. ఇఫ్ దే సే 3%, ఇట్ ఈస్ లైక్ రియల్లీ 3% అన్నమాట. Makes sense. So you can literally see. So that is like really nice, and it is very hassle free and very transaction కూడా ఈజీ ఉంటుంది. బాగా నీకు కనిపిస్తుంది యాక్చువల్గా. అంటే తెలుస్తూ ఉంటుంది అన్నమాట మనకి ఎంత వస్తుంది అంటే అనేది. సో యాపిల్ క్యాష్ ఇస్ లైక్ రియల్లీ గుడ్. ఐ నెవర్ యూజ్ ఇట్. నేను గూగుల్లో వాలెట్ వాడిలే కానీ లైక్ యాపిల్ క్యాష్ ఇప్పుడు వాడే. ఇంకోటి ఇఫ్ యూ బై ఎనీ యాపిల్ ప్రోడక్ట్ లైక్ ఎక్స్పెన్సివ్ కైండ్ ఆఫ్ స్టఫ్ లైక్ ల్యాప్టాప్ యాపిల్ ప్రో కానీ లేకపోతే మనది దాన్ని ఏమంటారు యాపిల్ అది విఆర్ హెడ్సెట్ ఏదో వచ్చింది ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ టు, బట్ ఐ రిమెంబర్ నువ్వు ఏం వాడుతున్నావు నాకు అర్థమైంది. ఏఆర్ సంబంధించిన హెడ్సెట్ అది. విజన్ ప్రో. అండ్ ఇలాంటి కొన్ని ఎక్స్పెన్సివ్ ఏమన్నా తీసుకుంటే త్రూ యాపిల్ క్యాష్ కార్డ్. విజన్ ప్రో బాగుంది యాక్చువల్లీ. అది ట్రై చేసిన. I tried. Yeah. It's really good. 3000 ఏమో కదా. Yeah. ఎక్స్పెన్సివ్, రియల్లీ ఎక్స్పెన్సివ్. Yeah. But yeah, I mean it has its own features. I mean డిఫరెంట్ టాపిక్ మళ్ళీ తర్వాత మాట్లాడుతున్నా గురించి. సో బేసికల్లీ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు పే ద హోల్ అమౌంట్. డిస్కౌంట్ వాడు బేసిక్ మంత్లీ ఈఎంఐ ప్రోడక్ట్ కాబట్టి వాడు ఏంటంటే ఈఎంఐ ఇస్తాడు. లైక్ దే విల్ గివ్ ఇట్ ఫర్ లైక్ a year or so. So that is one benefit. Again, like if you compare, so maybe వాడు ఇన్సూరెన్స్ ఇవ్వకపోవచ్చు, బట్ ఇఫ్ యూ బై ద సేమ్ ప్రోడక్ట్ త్రూ MX card, so you have a advantage of paying the 90 EMI months or instead of like paying it insurance once. But these EMIs are another thing again. నీకు తెలియకుండానే you start buying unnecessary shit because of the EMI stuff. So అదొకటి కొంచెం అదొకటి అక్కడనే నువ్వు ఇందాక నువ్వు మెన్షన్ చేసిన పాయింట్ ఉంది చూసినావు. యూ నీడ్ టు నో వాట్ యు ఆర్ బయింగ్. నీ కంట్రోల్ ఉండాలి, స్పెండింగ్ కంట్రోల్ నీకు దగ్గర ఉండాలి. obviously if
it's again a different topic actually. Yeah. I think there is a Netflix లో series కూడా ఉంది. అవునా? Yeah, so if you take Amazon or anything, Yeah. so they make it so easy to access. Yeah. So you end up buying. Unnecessary. You go for one product, but you end up Buying buying unnecessary because stuff, yeah. they send you the recommendations. Exactly. మనకి Their algorithm is pretty offer- good to send you the recommendations. Yeah. Yeah, Amazon అనే కాదు ఏదైనా కూడా సెర్చ్ ఇంజిన్ ఆల్గోరిథమ్స్ సూపర్ గుడ్ అయిపోయినాయి ఇప్పుడు. అవును e-commerce, retail. అవును. So it's their business. So but it's a different story. But credit cards వరకు అయితే these are some things. Yeah. అండ్ ఇంకొక పాయింట్ ఏదో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు గుర్తు రావట్లేదు. ఏంటిది? గుర్తొచ్చినప్పుడు చెప్తా. పోయింది క్రెడిట్ కార్డ్ ఏమన్నా లేకపోతే క్రెడిట్ కార్డ్ కాదు. Yeah. మొత్తానికి అయితే చాలా పాయింట్స్ కవర్ చేసాం యాక్చువల్లీ. ఐ థింక్ 40 minutes దాకా మాట్లాడినాడు యాక్చువల్లీ. మొత్తం ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ కవర్ చేసాం. యా, బట్ ఇట్స్ అ గుడ్ డిస్కషన్ ఫర్ ష్యూర్. క్రెడిట్ కార్డ్స్ అనేది డెఫినెట్లీ స్టూడెంట్గా వచ్చినప్పుడు అసలు నాలెడ్జ్ లేకుండా ఏది పడితే అది ఓపెన్ చేస్తుండే. చిన్నగా వీ గెయిన్ ద నాలెడ్జ్. ఎస్పెషల్లీ నాకైతే అసలు బేసిక్ నాలెడ్జ్ దగ్గర నుంచి ఐ లెర్న్ సంథింగ్ అండ్ దెన్ అన్నెసరీ కార్డ్స్ అన్ని క్లోజ్ చేసుకుంటూ కొంచెం ట్రాన్సాక్షన్ బేస్డ్ కార్డ్స్ అన్ని ఓపెన్ చేస్తూ నౌ ఐ హ్యావ్ ఏ ప్రాపర్ స్ట్రాటజీ ఫర్ క్రెడిట్ కార్డ్స్. నేను ఇష్టం వచ్చినట్టు చేయట్లే క్రెడిట్ కార్డ్స్. అండ్ ఐ మెయింటైన్ జీరో బ్యాలెన్స్. సో ఎండ్ ఆఫ్ ద మంత్ జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్స్ జీరో బ్యాలెన్స్. అసలు నెక్స్ట్ మళ్ళీ నేను ఇంట్రెస్ట్ రేట్ ఉండేలాగా ఏది చూడను. ఐ థింక్ ఇందాక ఒక పాయింట్ మిస్ అయ్యాను అన్నా కదా. ఒక పాయింట్ ఏంటంటే డెఫినెట్గా దెర్ ఆర్ సో మెనీ స్మార్ట్ పీపుల్ హూ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. అలాగే కంపెనీస్ కూడా దే ఆర్ ఆల్సో వెరీ స్మార్ట్. ఎగ్జాక్ట్లీ. సో వన్ థింగ్ నాకు చెప్పింది ఏంటంటే యూ షుడ్ ట్రై టు యూజ్ యువర్ పాయింట్స్. అంతేగాని యూ షుడెంట్ కీప్ ఇట్ ఫర్ లైక్ ఫ్యూచర్ కోసం అట్లా కాకుండా, ఎందుకంటే the points value can be they can decrease the value also sometimes. Yeah. So it is good to use అంటే మనకు ఆ ఇయర్లో యూజ్ చేసుకోవటం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. యా. అండ్ గుడ్ థింగ్ యూ మెన్షన్డ్ ఈస్ పాయింట్స్ వాల్యూ. ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్స్ కంపెనీకి ఇచ్చే పాయింట్స్కి ఒక వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ 1 point ఇచ్చిన అనుకో, ఆ 1.1 cent ఉండొచ్చు, అది ఇట్ కెన్ డ్రాప్ అయి ఉండొచ్చు, వాల్యూ పెరగొచ్చు ఓవర్ ద టైమ్. సో బేసికలీ ఆ పాయింట్స్ వాల్యూ అనేది అనదర్ సబ్జెక్ట్. అది ఏంటంటే ఇప్పుడు నీకు డైరెక్ట్ వాల్యూ రావట్లేదు అనుకో, యూ కెన్ ట్రాన్స్ఫర్ దోస్ పాయింట్స్ ఇన్ టు అనదర్ కైండ్ ఆఫ్ లైక్ ఏమంటారు పార్ట్నర్ పాయింట్స్ లాగా. లైక్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ అమెక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను ఇక్కడ. అమెక్స్ పాయింట్స్ ఉన్నాయి అనుకో, ఎగ్జాంపుల్. బట్ ఇది అమెక్స్ నుంచి నీకు అమెక్స్లో పాయింట్స్ ఎక్కువ నీకు వాల్యూ రావట్లేదు అని అంటే యూ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్ టు దేర్ పార్ట్నర్ ఎయిర్లైన్స్ కానీ లేకపోతే పార్ట్నర్ హోటల్స్కి కానీ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మీరు యూ మైట్ ఎండ్ అప్ గెటింగ్ లైక్ మోర్ వాల్యూ, రైట్? సో యూ డూ రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. అంత రీసెర్చ్ చేసి ఎక్కడ వాల్యూ ఎక్కువ ఉందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఐ థింక్ దట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్ అగైన్. సో చాలా ఇన్ షార్ట్ ఏంటంటే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ, నేర్చుకోవాలి. బట్ ఏంటంటే యూ బేసికల్గా క్రెడిట్ కార్డ్స్ అనేవి వెరీ నైస్ టు హ్యావ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే you should never use your debit cards actually. Never. If there is any fraud or if there is any tampering of your cards, then your value cash is gone. Yeah, if your debit card it's gone. Yeah. But credit card insurance purchase protection can always claim yeah. if there is a wrong transaction. Exactly, dispute that is actually first thing. Second thing ఏంటంటే if you are anyway you will spend, but why to gain something out of it? So there is always a cashback or like points or anything. Exactly, and then you have 30 days time to pay that off instead of immediately paying your cash. So adi okati, but more of like I think research, konచెం education, and you should paying on time and keeping track of things. And maintaining unnecessary spending. And also you can always cut down credit cards if it is not needed. Exactly. But before cutting down, just check with customer care if they can offer something. Exactly. These are my takeaways, dude. For sure. I think great points, great discussion. Same points. I think I agree with him on that. So make sure you're spending your money on the right items. For sure. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఉంది కదా, ఎండ్ ఆఫ్ ద మంత్ ఎప్పుడు కార్డ్ వేసుకుందామని పిచ్చిగా కొనకండి. వాల్యూ ఉంటేనే కొనండి. కొన్నప్పుడు మాత్రం
దాన్ని మడే పే చేయండి క్రెడిట్ కార్డ్కి, ఇంట్రెస్ట్ మాత్రం పే చేయకండి క్రెడిట్ కార్డ్స్కి. యా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సమ్ పీపుల్, యా నేమ్స్ చెప్పలేను, బట్ బికాస్ ఆఫ్ దెమ్ ఐ గాట్ దిస్ నాలెడ్జ్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ ఆల్సో, బట్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ గుడ్. యా వీఆర్ డూయింగ్ గుడ్ డూడ్. ఐ థింక్ వీ షుడ్ కంటిన్యూ దిస్. ఏమంటా? ఏమైంది? ఓకే కట్ చేద్దామా? కట్ చేద్దాం రా. కంటిన్యూ చేస్తానంటే మరి సైన్ అప్ చెప్పకుండా కట్ చేస్తాం ఏంది? సరే, మనోడు ఇప్పుడు రోడ్ ట్రిప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఎన్సీకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ విల్ కమ్ అప్ విత్ ఏ గుడ్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. అవన్నీ అడిగారా? వాళ్ళు ఎక్కడికి వెళ్తాడు, ఏదో చెప్పాలి కదా. సరే మరి ఉంటా మరి. శబకాయ గిబ్బకాయ అంటారు కదా, అంటారా? ఏదో ఒకటి ఉంటా మరి. బాయ్.